నుంచి టీడీపీ వాడే ఒక డ్రామా ఇది మరో తిరుపతి ఘటన అవుతుంటారు. ఏం చెప్తారు? ఉమ్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎంత సిల్లీగా అబద్ధాలని ఈజీగా మాట్లాడేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న విషయాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో కానీ ఈ ప్రజలతో వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళు, అవేర్నెస్ ఉన్నవాళ్ళు, ప్రతిదీ గమనిస్తుంటారు అన్న విషయాన్ని మొన్న ఆయన గ్రహించాలి. వై నాట్ 175, వై నాట్ 175 అంటా ఉంటే ఎక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారో మీరు చూశారు. అంటే రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ఇచ్చేస్తూ ఉంటే ఈయన చెప్పినటువంటి పాదయాత్రలు ఇవన్నిటిని చూసి ఒరే ఒక్కసారి ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ యువకుడు రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు, కష్టపడుతున్నాడు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఏదో చేయాలనుకుంటున్నాడు, ఒక అవకాశం ఇద్దామని రాష్ట్ర ప్రజలు ఇస్తే మీరేం చేశారు? చక్కగా సీట్లో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే అంశాలు ఒక్కటన్నా మీరు చేశారా? చక్కగా మద్యం అంతా మద్యంలో అన్నీ ఈ స్కానర్లు, ఫోన్పేలు ఉంటే అవన్నీ ఎత్తేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించారు. అదేవిధంగా ప్రతి పనిలో కూడా మీరు అమ్మఒడి అనేటువంటి ఒక పదాన్ని ఎంచుకొని వాలంటరీ వ్యవస్థను పెట్టి ఈ కొద్ది మందికి పోగేసి ఈ డబ్బులు వేస్తూ మిగతా రాష్ట్రం అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలన్నింటినీ తొంగలో దొక్కారని రాష్ట్ర ప్రజలు గ్రహించి నిన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థుడు ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఆయనే ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు, ఆయన వల్లే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉంటుంది, ఆయన వల్లే సంక్షేమం ఉంటుందని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిచిన వెంటనే మీరు 2000ని 3000 చేస్తానని చెప్పి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్నటువంటి మొదటి నెలలోనే ఎలక్షన్లో ఉన్న 2 నెలలు కూడా కలిపి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అవునా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.